నమస్తే అండి. నా పేరు గాయత్రీదేవి. కాశీకి వెళ్ళి కాయో పండో విడిచిపెట్టాలి అంటూ ఉంటారు. చాలామంది కాశీకి వెళ్ళిన వాళ్ళు గంగలో స్నానం చేసి వారికి ఇష్టమైన కూరగాయల రకాలను కానీ పండ్ల రకాలను కానీ గంగలో స్నానం చేసి విడిచిపెడుతూ ఉంటారు. అయితే కాశీకి వెళ్ళి కాయో పండో వదిలిపెట్టాలంటే అర్థం కాయాపేక్ష ఫలాపేక్ష గంగలో స్నానం చేసి విడిచిపెట్టేసి ఆ పరమేశ్వరుని కాశీ విశ్వనాథుడిని నిర్మలమైన భక్తితో దర్శనం చేసుకోవాలని శాస్త్రం అండి. అయితే కాయాపేక్ష అంటే శరీరం పైన ఉండే ఆపేక్ష. కాయం అంటే శరీరం అని అర్థం అండి. ఈ శరీరం పైన ఉండే ఆపేక్షను గంగలో విడిచిపెట్టేస్తున్నాను అని విడిచిపెట్టేయాలి. ఫలాపేక్ష అంటే కర్మ ఫలముల పైన ఆపేక్షను ఈ గంగలో విడిచిపెట్టేస్తున్నాను అని అనుకొని ఆ రెండింటిని గంగలో విడిచిపెట్టేసి నిర్మలమైన భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలని దాని అర్థం అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.